నమస్తే వెల్కమ్ టు ఏజీఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖకు విచ్చేసిన భారత్ వైస్ ప్రెసిడెంట్ ఘన స్వాగతం పలికిన గవర్నర్ మరియు ముఖ్యమంత్రి. కడప విమానాశ్రయం అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం పాల్గొన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నారాయణ. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో పాల్గొనేందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతికి ఇచ్చిన అల్పాహార విందులో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ముఖ్యంగా ఆన్లైన్లో శ్రీవారి దర్శనం, సేవలు, వసతి గదులు, విరాళాలు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని భక్తులు క్షణాల్లో తెలుసుకోవచ్చని తెలిపారు. బిఆర్ నాయుడు శరణు వెంకట నాయక నాయక శరణు శరణు కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ కాచినారెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలవచ్చిరి విన్నపము వినవయ్య వెంకటాచల నాయక శరణు 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 శరణు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సింహాద్రిపురంలోని పోలీస్ స్టేషన్ వద్ద రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చారు. 20 లక్షలతో విహెచ్ఏ పరారయ్యారని ప్రజలు, రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. వారం రోజులలో రైతులకు న్యాయం చేయకపోతే వైసీపీ తరపున నిరసన తెలుపుతామని ఎంపీ హెచ్చరించారు. అంకాలమ్మగూడూరు గ్రామంలో ఒక హార్టికల్చర్ అసిస్టెంటు రైతుల దగ్గర శనగలు పంచుతామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దానికి తోడు ఒక 40 టన్నుల ఎరువులు కూడా పంచుతామని చెప్పి రైతుల దగ్గర చలాన్లు కట్టించుకోవడం జరిగింది. కట్టించుకున్న తర్వాత రైతులు కూడా ధైర్యంగా హార్టికల్చర్ అసిస్టెంట్కు శనగ పంట రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వానికి కట్టే డబ్బే కదా అని చెప్పి ధైర్యంగా డబ్బులు కట్టారు రైతులు. కట్టించుకున్న తర్వాత మొత్తం డబ్బులు కట్టించుకున్న తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్తిగా అబ్స్కాండ్ అయిపోయినాడు. కనపడ్డంలా 3 వారాలు అవుతా ఉంది. రైతులు వ్యవసాయ ఆఫీస్ దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి,
తిరగని చోటు అంటూ లేదు. అందరి దగ్గరికి పోయారు. గడిచిన వారం రోజులుగా ఈ విషయం మీద ఎస్పీ గారితో మాట్లాడినాం, 2 సార్లు మాట్లాడినాం. అదేవిధంగా జేడీ అగ్రికల్చర్తో మాట్లాడినాం. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. దీనికి బేసికలీ ఉన్న పరిష్కారాలు 2. ఒకటి, పోలీసులు ఆ ప్రవీణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతను ఏదైతే హార్టికల్చర్ అసిస్టెంట్ మోసం చేసి ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళాడో అతని దగ్గర డబ్బు రికవర్ చేసి రైతులకు ఆ డబ్బు పంచడం ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే కలెక్టర్ గారు ముందుకు వచ్చి, ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ డబ్బులు కట్టింది ఎవరికో కాదు, ప్రభుత్వానికే డబ్బులు కట్టింది. ప్రభుత్వానికి డబ్బులు కట్టి మోసపోయినారు రైతులు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని, అంటే కలెక్టర్ బాధ్యత తీసుకొని వాళ్ళకు డబ్బులు తిరిగి చెల్లించాలా, ఆ రైతులకు డబ్బులు తిరిగి చెల్లించి తిరుపతి టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి ఫిర్యాదుదారుడు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందారు. తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వే ట్రాక్ పక్కన మృతదేహం లభ్యమైంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఐజీ సిమోషి, జిల్లా ఎస్పీ జగదీష్, స్పెషల్ బ్రాంచ్ సిఐ ధరణిబాబు, టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి ఫిర్యాదుదారుడు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతిపై మాజీ మంత్రి సాకే శైలజనాథ్ మాట్లాడారు. విచారణ ముగిసిందో లేక విచారణ ఇంకా కొనసాగుతుందో నాకే తెలియదు, కానీ మొత్తం మీద ఆయన నేను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పాడని ఎంక్వైరీ ఆఫీసర్లకు ఒక వార్త. ఎటువంటి తప్పు చేయని వాడిని వేధిస్తే అతను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడని ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం. రైల్వే ట్రాక్ పైన, తాడిపత్రి రైల్వే ట్రాక్ పైన మృతదేహం దొరికింది. ఇంకొక వార్త తిరుపతి వీధుల్లో లేక తిరుపతి వర్గాల్లో జనం మాట్లాడుకుంటా ఉన్నారు. అయ్యో, ఆ రోజున పరకామణి చోరీలో రవికుమార్ అనే అతన్ని పట్టుకున్న వాడి సతీష్ కదా, ఏమైంది ఇతనికి? ఆ పరకామణి కేసు కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకున్నారు కదా. 4 రోజుల విచారణంతరం అతను ప్రాణాలతో లేకుండా పోవడమేంది ఈ భూమి మీదని జనం మాట్లాడుకుంటూ ఇంకో అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. అప్పటి మాజీ చైర్మన్ టీటీడీకి కరుణాకర్ రెడ్డి గారిని కూడా ఆ పరకామణి కేసులో లాగాలి అని ఒత్తిళ్లు వచ్చాయని తిరుపతి వర్గాల్లో మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. ఎందుకంటే ఒక కీలకమైన అంశం, అసలే తిరుపతిని దాదాపు రాజకీయాల కేంద్రంగా మార్చిన తర్వాత ప్రతి ఈవెంట్ కూడా రాజకీయంగానే అక్కడ రూపాంతరం చెందే కార్యక్రమంలో అది లడ్డు కావచ్చు, దర్శనం కావచ్చు, ఏదైనా సరే శ్రీవారిని, నిజంగా శ్రీవారి భక్తులం మాలాంటి వాళ్ళం, శ్రీవారిని రోజు రోజుకి రాజకీయాల్లోకి లాగడం చూసి మేము బాధపడతా ఉంటాం. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. భయపెట్టిన కారణంగా ఆయన చేత నిజాలు కాకుండా అబద్ధాలు చెప్పించటానికి ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేసిన దాని వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గత 2 నెలలుగా పత్రికల్లో
పరకామణికి సంబంధించినటువంటి వార్తల వలన కలత చెందినటువంటి ఆయన వారం రోజులుగా సిఐడి విచారణలో జరిగిన విచారణ నేపథ్యం తరువాత ఈ బ్రతుకు కంటే ఆత్మహత్య చేసుకోవటం మేలు అని తన సన్నిహితులతో అనేకసార్లు ఆయన వాపోయినట్టుగా మాకు తెలిసినటువంటి సమాచారం. అత్యంత బాధ కలిగించేటువంటి విషయం. ఈ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా బలవంతంగా సతీష్ కుమార్ గారి చేత ఆయనను మానసిక క్షోభకు గురి చేసి ఆయన ద్వారా మా పేరును తీసుకొని వచ్చి నిందితుడుగా చేర్చటానికి ఆ సతీష్ కుమార్ గారికి మాకు ఏ రకమైనటువంటి సంబంధము లేకపోయినా నా పేరు చెప్పమని మరీ ఆ విచారణ అధికారులు బలవంతం చేయటం ద్వారా ఆయనను అడగటం జరిగింది. ఎవరి ఒత్తిడి వలన నువ్వు చేశావు అని అడిగితే ఆయన ఆనాటి సివిఎస్ఓ నరసింహ కిషోర్ గారు చెప్పటం మూలంగా నా పై అధికారి ఆయన చెప్పటం మూలంగా నేను రాజీకి పోయాను సార్ అని చెబితే ఆ సివిఎస్ఓను ఆ ఏవిఎస్ఓను అనరానటువంటి బండబూతులు పోలీసు అధికారుల మీద పోలీసు అధికారులచే రాజకీయ నాయకులను ముద్దాయిలుగా చేర్చటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం పన్నినటువంటి కుట్రకు ఈనాడు ఒక అమాయకుడైనటువంటి ఒక సౌమ్యుడైన ఒక నిజాయితీపరుడైనటువంటి పోలీసు అధికారి ఆత్మహత్యకు పాల్పడినాడు. పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి అధ్యక్షతన కడప విమానాశ్రయ అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం మీడియా ప్రతినిధుల విన్నపం మేరకు మీడియాతో మాట్లాడారు అవినాష్ రెడ్డి. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ కొత్త టెర్మినల్ బిల్డింగ్ గురించి అయితేనేమి, త్వరలో ఓపెన్ చేయబోయే కొత్త టెర్మినల్ బిల్డింగ్ గురించి, అదేవిధంగా గత ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నాం, ఆ నిర్ణయాలు ఎంతవరకు అమలైనాయి, ఇటువంటివన్నీ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా కడప ఎయిర్పోర్ట్ గురించి నిజంగా లాస్ట్ 5 ఏళ్ల గురించి ఒకసారి ప్రస్తావించాల్సి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కడప ఎయిర్పోర్ట్ అనేది ఎన్నో అడుగులు ముందుకేసింది. ముఖ్యంగా మనకు నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ లేదు కడప ఎయిర్పోర్ట్లో. అటువంటిది ఫారెస్ట్ ఏరియాలో ఈ లైట్స్ ఇన్స్టలేషన్ కోసం అయితేనేమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పర్స్యూ చేయించి, మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పర్స్యూ చేయించి మనకు దానికి సంబంధించిన పర్మిషన్స్ రావడం జరిగింది. ఇవాళ కడప ఎయిర్పోర్ట్లో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, అంటే ఆల్ వెదర్ ఆపరేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా రన్వే ఎక్స్పాన్షన్ కూడా పెండింగ్ ఉండింది గతంలో. అది కూడా జగనన్న సీఎంగా ఉన్నప్పుడు దాదాపు 70 ఎకరాల భూమిని యాక్వైర్ చేయడం జరిగింది. 75 కోట్ల రూపాయలు వెచ్చించి 70 ఎకరాల భూమి యాక్వైర్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ నిధులతో. చేసిన తర్వాత రన్వే ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ చేశాం. ప్రీవియస్ గవర్నమెంట్లోనే రన్వే ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ చేసి ఎయిర్ బస్ A320 కూడా ల్యాండ్ అయ్యే ఫెసిలిటీ ఇవాళ కడపలో ఉంది. అదేవిధంగా న్యూ టెర్మినల్ బిల్డింగ్ కావాలని చెప్పి కూడా గతంలో అనేక సందర్భాల్లో మరి రిప్రజెంట్ చేసినాము. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అయితేనేమి, ఏవియేషన్ మంత్రిని అయితేనేమి, సెక్రటరీ గారిని అయితేనేమి అనేక సందర్భాల్లో రిప్రజెంట్ చేయడం వలన మరి గత ప్రభుత్వంలోనే టెర్మినల్ బిల్డింగ్ మంజూరు కావడము, ఎన్నికల ముందే అది భూమి పూజ కూడా జరగడము, ఇవాళ దాదాపు కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. ఇంకొక 4-5 మాసాల్లో న్యూ టెర్మినల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయ్యి కడప ప్రజలకు, జిల్లా ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది. దాదాపు 260 కోట్ల రూపాయలతో న్యూ టెర్మినల్ బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చే 5-6 మాసాల్లో ప్రజలకు మరి అందుబాటులో రాబోతూ ఉంది. దాదాపు ఇప్పుడున్న చిన్న టెర్మినల్ బిల్డింగ్ కంటే 16-17 రెట్ల పెద్ద మోర్ కెపాసిటీ ఉన్న, మోర్ స్పేస్ ఉన్న న్యూ టెర్మినల్ బిల్డింగ్ రాబోతూ ఉంది. తిరుమల తిరుపతి శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో రాష్ట్ర మంత్రి నారాయణ, సింగపూర్ మంత్రి కె షణ్ముగం, మలేషియా ఎంపీ గణపతిరావు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు వేర్వేరుగా
కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కొంచెం సైడ్ సార్ సైడ్ రామ్ సైడ్ అటెండ్ మా అవును ఒక నిమిషం మా సార్ వెనకరాను వచ్చేసి సారీ అందరూ నమస్కారం. ఈరోజు స్వామివారి దర్శనం చక్కగా జరిగింది. స్వామివారికి వస్త్రం ఇవ్వడం జరిగింది. మేము ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి 15 సంవత్సరాలు లేని పెళ్ళి, సో 15th మైల్ స్టోన్ కాబట్టి స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకొని వెళ్దామని వచ్చాం. అట్నే అందరూ కూడా హాయిగా సుఖ సంతోషంతో అందరూ ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. అందరికీ నమస్కారం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవాళ నేత్ర దర్శనం అవ్వటం జరిగింది. మా అందరికీ కూడా చాలా మంచి అద్భుతమైన దర్శనం. స్వామివారి కృపా కటాక్ష వీక్షణాల కారణంగానే యావత్ విశ్వం అలాగే మన దేశం కూడా ముందుకెళ్తుంది. భారతదేశ వైభవం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తుంది. ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఆలోచన పదంలో ముందుకెళ్లే విధంగా ధర్మ రక్షణార్థం అందరూ కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా అటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. కనుక రాబో కాలంలో స్వామి యొక్క కృప కారణంగా తప్పనిసరిగా మన దేశం ఆ విధంగా వెళ్ళాలని, మన రాష్ట్రంలో కూడా అనేక రకాలుగా పెట్టుబడులు వచ్చి మరింత సుభిక్షంగా అందరికీ క్షేమం కలగాలని చెప్పి స్వామివారిని మేము వేడుకోవటం జరిగింది. అలాగే స్వామివారికి సంబంధించిన అన్ని రకాల విషయాల్లో మేము ఒక ప్రత్యక్షంగా దానిపైన ముందుకు తీసుకెళ్తాం, పోరాటం చేయటం, స్వామివారికి అపవిత్రత కలిగించే ఏ అంశాన్ని కూడా మేము విడిచిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఎన్డీఏ కూటమి అటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తుంది. రాబో కాలంలో మరింతగా ఈ పవిత్రతను పెంచే విధంగా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న అన్ని దేవాలయాలు, అలాగే చిన్న దేవాలయాలు కూడా వాటికి జీర్ణోద్ధరణ, ధూపదీప నైవేద్యాలు అందే విధంగా, ధర్మ రక్షణార్థం ఏ కార్యక్రమాలు అయితే ఆ కార్యక్రమాలు చేసే విధంగా, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులు ధర్మం కోసం ఎక్కువగా వినియోగించబడేటట్టు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఆ దిశలోనే వెళ్ళాలని స్వామివారి యొక్క కటాక్షం కారణంగా
మా పార్టీ అలాగే మా కార్యకర్తలందరూ కూడా మరింతగా ముందుకెళ్లే విధంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. స్వామివారి యొక్క నేత్ర దర్శనం ఇవాళ దొరకడం ఏదైతుందో మా యొక్క సౌభాగ్యంగా మేము భావిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.